దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. గడిచినటువంటి నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. మరొక నెలని మనకి నూతనముగా ఆయన మనకి అనుగ్రహింపజేసి ఉన్నాడు. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ నమ్మిక నిన్ను వర్ధిల్లజేయును. ఈ జూలై నెలలో నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే నీ నమ్మకము ద్వారానే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చలవిస్తా ఉంది కదా. ఏ విషయంలోనైనా సరే నీకు అపనమ్మకం అనేది లేకుండా నువ్వు నమ్మకము కలిగి ఉండు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. వాక్యం చలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా యందు నమ్మక ఉంచువాడు వర్ధిల్లును. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, నువ్వు వర్ధిల్లుతో. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తాడు అనేటటువంటి ఆ యొక్క స్థితిలో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఇన్ని నెలలు నువ్వు చేసినటువంటి ప్రతి పనిలో ఫెయిల్ అయినవు కావచ్చు, కానీ ఇప్పుడు నీవు దేవుని యందు నమ్మిక ఉంచి నువ్వు ప్రతి పనిని ప్రయత్నించు, పని జరిగించు, నమ్మకం కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 125వ కీర్తన 2వ వచనములో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నువ్వు నమ్మకం కలిగి ఉండు. నువ్వు చేస్తున్నటువంటి పని చుట్టూ కూడా దేవుడు ఉంటాడు. మీ గృహము చుట్టూ దేవుడు ఉంటాడు. మీ చుట్టూ మీ పిల్లల చుట్టూ కూడా ఆయన నిత్యము మీతోనే ఉంటాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. నువ్వు దేవుని యందు నమ్మకము కలిగి కూడా విశ్వాసముతో దేవుడి సన్నిధానంలో దేవుడితో సహవాసం చేస్తున్నప్పటికీ కూడా నీవు వర్ధిల్లలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, అలాంటి స్థితిలో కూడా నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నావు చూడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని బిడ్డలారా. అదే దేవునికి కావాల్సింది. ఉన్నప్పుడు దేవుని మీద నమ్మకం కలిగి ఉండడం కాదు, లేని టైములో కూడా దేవుని యందు మనము నమ్మకం కలిగి ఉండడం వల్లనే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తా ఉంటాడు. అంతేకాదు వాక్యం చలవిస్తా ఉంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తుని కూడా ఆయన సఫలపరుస్తా ఉంటాడు. అటువంటి గొప్ప కార్యము మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు మీకు అనుగ్రహించును గాక. అంతేకాకుండా వాక్యం చలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనములో, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఎంత చక్కని మాట అండి. మీరు నమ్మిక ఉంచండి అంతే. భాగ్యము సంపాదించుటకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే, మిమ్మల్ని వర్ధిల్ల చేయవాడు ఆయనే. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం రీతిగా ఉంది, నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఆ రీతిగా ఈ మాసమంతట్లో కూడా దేవుడు నీకును నీ కుటుంబానికి సంపూర్ణమైన ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఆమేన్.